ఏసే నమ్ముకుంటే ఇంగ్లీష్ దేవుని నమ్ముకున్నావు, నువ్వు ఇంగ్లీష్ వాడిని పుట్టినవారని చాలామంది చాలా బ్యాడ్ కామెంట్లు పెడుతుంది కదా. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, నువ్వు రాసేది కూడా ఇంగ్లీష్లోనే, అది మర్చిపోకు. నీకు ఇంగ్లీష్ నచ్చకపోతే ఇంగ్లీష్లో కామెంట్ పెట్టకు, ఇంగ్లీష్ వాడు కనిపెట్టిన ఫోన్ వాడకు, ఇంగ్లీష్ వాడు కనిపెట్టిన సగం నువ్వు రోజు వాడుతున్నావు చూడు, అవన్నీ ఏం వాడకు. ఏసే నమ్ముకోవడం అన్నది నా వ్యక్తిగత నిర్ణయం అన్న. నీకు నచ్చితే నువ్వు నమ్ముకోకపో అంతే. ఇలా బ్యాడ్ కామెంట్లు పెట్టి ఎందుకన్నా మనుషులను దూరం చేసుకుంటారు. మనందరం ఒకటే అన్న, అందరినీ ప్రేమించాలి కాదంటే, నువ్వు కూడా కొట్లాడు, నువ్వు కూడా ఫైట్ చేయి, నీకు కాదంటే. కానీ ఇలాంటి చిల్లి కాకుండా మంచిగా మనందరం కలిసి ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఇంగ్లీషు ఇది ఏందన్నా మరి ఘోరం ఉందన్న. ఎస్ మహారాజ్కి ఇచ్చాయి. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఈ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.